అన్న నమస్తే అన్న. అన్న వీరయ్య చౌదరి గారు టీడీపీకి సంబంధించి ఒక నాయకుడు, అది ఒక నాయకుడు. ఈయన మీద రీసెంట్ గా ఏదైతే మర్డర్ అయితే జరిగిందో ఆయన మీద అసలు ఏం జరిగింది అనుకోవచ్చు. మరో విషయం, ఆయనకి మీకు కూడా కొంచెం ఏదో తెలిసిన రిలేషన్ ఉన్నట్టు కూడా మాకైతే తెలిసింది. ఏంటి? వీరయ్య చౌదరి గారు పాప అందరితో బాగుంటారండి. ఆయన ఒక మంచి వ్యక్తి. అదిగాక ప్రకాశం జిల్లాలో ఒక గట్టి క్యాండిడేట్. అలాగే సంతనోతలపాడు నియోజకవర్గం నాగులప్పలపాడు మండల ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయన ప్రజెంట్ బాపట్ల సంబంధించి అతను అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఒక మంచి మంచి గట్టి నాయకుడు అతను టీడీపీ కాడ. దానికి తోడు అంతా స్టూడెంట్స్తో అందరితో మామూలుగా మాకు కమ్మ సంఘం మీటింగ్లు అని అవని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆయన అందరితో స్టూడెంట్స్తో కూడా బాగుంటారు, అందరితో బాగుంటారు. నాకు మంచి పరిచయం ఉన్న వ్యక్తి అతను. మాకు అమ్మనప్రోడు అతను. మా ఏదరాజు బాబు గారు ఎమ్మెల్యే ఏదరాజు బాబు గారి మేనల్లుడే అతను. పాపం ఆ సంఘటనను విని ఏదరాజు బాబు గారు కూడా ఈరోజు ఆయనకి స్ట్రోక్ వచ్చి ఈరోజు సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, ఎవరో 4 వ్యక్తులు వచ్చారంట, ఆయన పార్టీ ఆఫీస్లో ఉండగా పోయి అటాక్ చేశారని అన్నాను. దానికి సంబంధించి పోలీసు వారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఈరోజు ఒంగోలు వచ్చారు. వాళ్ళకి దీనికి సంబంధించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీరయ్య చౌదరి గారి హత్య కేసులో ఇది రాజకీయ కోణమా లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది అన్ని కోణాలు ఈరోజు పోలీసు వారు, ఎస్పీ గారు అయితే అన్ని బృందాలుగా ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానికి సంబంధించిన వాళ్ళు త్వరగా పట్టుకుంటారు. వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయని నేను కోరుతున్నాను. అన్న ఇప్పుడు ఇవి అసలు ఎవరు చేసిన పని అవ్వచ్చు, అపోజిషన్ లేకపోతే ఏంటి, ఏమైనా వాళ్ళకి ఏమైనా సొంత కక్షలు ఏమైనా ఉన్నాయని అదే ఇంకా అర్థం కాలేదండి. ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్న క్షణాన అది 2వ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళ మనుషులు అంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్ బాయ్ మేడ మీద కత్తి పెట్టారని విన్నాను. అలాగే వాళ్ళ ఆఫీస్లో ఒక అకౌంట్స్ సెక్షన్లో ఎవరో ఒక లేడీ జంటు కూడా ఎవరో ఉన్నారని విన్నాను న్యూస్లో. వాళ్ళ కళ్ళ ముందులే వాళ్ళని బెదిరించి కదిలితే మిమ్మల్ని చంపుతామని బెదిరించి మరి ఇతని మీద అటాక్ చేసి దాదాపు ఈరోజు పోస్ట్ మార్టం చూశాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ప్రెస్లో అదే వచ్చింది. 49 కత్తిపోట్లు అంట. ఎంత దారుణం అండి! 49 కత్తిపోట్లతో విచక్షణారహితంగా ఒక అధికార అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక అధికార పార్టీ నాయకుడిని ఇంత దారుణంగా అది పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంపారంటే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ఎంత తోడు అయినా ఈరోజు పోలీసులు అన్ని కోణాల్లో తిరుగుతున్నారు. సీఎం గారు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు ఎంత తోడైనా ఎంబట్నే యాక్షన్ తీసుకోమని, త్వరలోనే ఆ నిందితులు అనే వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయని నేను కోరుతున్నాను.